హాయ్ గైస్, వెల్కమ్ టు VV3D. ఈరోజైతే మన ఏస్ ప్రో తెలిసిందే కదా మీకు. సో దీని మదర్ బోర్డ్ పోయింది అరౌండ్ 1.5 month బ్యాక్ అనమాట పోయింది మదర్ బోర్డ్. సో ఇది పనిచేయట్లేదు. సో అప్పటి నుంచి సింగిల్ ఫిలమెంట్తోనే తీసుకున్నాం అనమాట ప్రింట్స్ మేము మోస్ట్లీ. సో ఫైనలీ ఇప్పుడైతే అంటే దీనికి వారంటీ ఉండే. సో ఇది ఏ కంపెనీ నుంచి అయితే బుక్ చేసుకున్నామో 3ID అని. సో వాళ్ళ దగ్గర నుంచి మదర్ బోర్డ్ ప్యాకేజ్ అయితే వచ్చింది మనకి. చూస్తారు కదా ప్యాకింగ్ అయితే కెప్పి ఇచ్చారు. ఎంతైనా మదర్ బోర్డ్ కదా, సో ఆ మాత్రం. సో ఇది మదర్ బోర్డు అది అనిపిస్తుంది. ఇది మదర్ బోర్డ్. సో ఇప్పుడు దీంట్లో రీప్లేస్ చేస్తాం ఎట్లా అనేది చూడండి. ఎందుకంటే ఒకవేళ మీకు కూడా ఇలాంటిది ఒక ఏస్ ప్రో ఎనీక్యూబిక్ కంపెనీది యాక్చువల్లీ. సో ఎనీక్యూబిక్ ఏస్ ప్రో ఉంటే మీ దగ్గర కూడా సో మీకు కూడా హెల్ప్ అవుతుంది ఎలా రీప్లేస్ చేసుకోవాలన్నా ఎలా సర్వీస్ చేసుకోవాలన్నా సొంతంగా. సో అట్లా అని చేస్తున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు ఇది ఉంది కదా, ఫస్ట్ అయితే తిప్పుకోవాలి. ఈ కనిపిస్తున్న 2 screws, ఇదేమో మన ప్రింటర్కి ప్లగ్ అయ్యేది ప్రింటర్కి, ఇదేమో పవర్ కేబుల్ అనమాట. సో ఈ రెండు స్క్రూస్ తీసుకోవాలి ఫస్ట్ అయితే. సో దీనికి మన దగ్గర ఈ యాలెన్ కీ సెట్ ఉంది, ఇది ఆరల్స్ ఇది. సో ఈ యాలెన్ కీస్ ఏంటంటే మీకు ఓన్లీ దీనికనే కాదు, మీకు నార్మల్ హౌస్ హోల్డ్ యూస్కి కూడా వస్తుంది. ఏదైనా అప్లయన్స్కి దానికి తీయాలన్న దీనికని పనికి వస్తుంది. సో దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతా చూడండి, అమెజాన్ లింక్. కొనాలనుకుంటే యూ క్యాన్ టేక్ ఇట్. బట్ పని చేస్తుంది పక్కా, దేనికో దానికైతే పని చేస్తుంది. సో ఉండడం బెటర్ ఇంట్లో ఒకటి టూల్స్ సెట్. ఈ 4 screws తీద్దాము. ఐ గెస్ దీని సైజ్ 2 అనుకుంటా. సో ఫస్ట్ అయితే ఈ 4 screws తీసేద్దాం ఫస్ట్. ఈ స్క్రూస్ చాలా చిన్నవి, సో జాగ్రత్తగా పెట్టుకోండి ఇవి. నేనైతే ఇట్లా ఒక ట్రే తీసుకున్నా. సో స్క్రూస్ అన్ని దీంట్లోనే వేసేస్తున్నాను అనమాట పోకుండా. సో ఈ 4 స్క్రూలు ఒకటే సైజు, మళ్ళీ ఇక్కడ ఒకటేం కన్ఫ్యూజ్ కాకుండా సేమ్ అనమాట. సో ఇది ఇట్లా వచ్చేస్తుంది, ఇది ఒకటి వచ్చేస్తుంది. ఓకే, ఇవి యాక్చువల్లీ ఇది కూడా ఉంటే మన స్కూల్ తెలియదు నాకు. సో ఈ రెండు తీస్తే దీన్ని తిప్పుకోండి. చూస్తున్నారా, 1 2 3 4 ఈ 4 screws ప్లస్ ఈ ఏవైతే ఉన్నాయో బుషింగ్స్, వీటిని పీకితే వెన్ యూ రిమూవ్ దిస్ ఇక్కడ ఇంకో 2 screws ఉంటాయి. సో అప్పుడు తీయాలన్నమాట. టోటల్ 4 + 2 6 screws. ఈ కింది వీటికి మళ్ళీ వేరే సైజ్ అన్నమాట. ఇందాక ఇది 2, సో నా 2.5. ఓకే, నెక్స్ట్ ఇవి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంకో స్క్రూ, ఇది సేమ్ దిస్ సైడ్. సో ఈ 2 screws కూడా తీసేయాలి. అవి కూడా తీసేసినాము. అండ్ ఫైనలీ ఈ ఏదైతే ప్యానల్ ఉందో సిల్వర్ది, ఇక్కడ 1 ఇక్కడ 2, ఈ 2 screws ఒకటి తీయాలి. అండ్ దీని తర్వాత ఐ గెస్ ఇంకేం స్క్రూస్ లేవు. సో ఈ 2 తీస్తే ఈ ప్యానల్ మొత్తం వస్తుంది. ఓకే, వచ్చేస్తుంది. ఓకే, ఇది మొత్తం జస్ట్ ప్లాస్టిక్, జస్ట్ గైడ్ ద ఫిలమెంట్ ఇది. సో దీని వెనుక ఇది అంతా ఉంది. ఓకే, నా ఇప్పుడు స్క్రూస్ అన్నీ తీసేసాను కదా. సో జస్ట్ ఇది కూడా తీయాలేమో. అయితే వచ్చింది. సో ఇవి ఏదైతే ప్లగ్స్ ఉండేనో అవి కూడా పీకాల్సి వచ్చింది అనమాట. ఇది ఎందుకంటే అవి అబ్స్ట్రక్ట్ చేస్తుండే. సో ఫైనల్ అయితే వచ్చింది. ఇది మదర్ బోర్డ్ అనమాట. సో ఇప్పుడు దీన్ని దాంతో రీప్లేస్ చేయాలి. సో లాస్ట్ టైం అయ్యింది ఇది కాలిపోయింది అనమాట. చూసి పాతది అయితే తీసేసిన, ఇది పాతది. సో కొత్తది మళ్ళీ వైరింగ్ అంతా పెడుతుంది ఇప్పుడు అది తీసేసి. సో వైర్లు చాలా ఉన్నాయన్నమాట. సో అండ్ వైర్లు మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి ఒకదాన్ని ఇంకోదానికి పెడతారేమో అని మీకు కన్ఫ్యూజన్ ఉంటే కనుక ఏముండదు. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా, దీనికి క్లియర్గా వాళ్ళు నేమ్స్ ఇచ్చారనమాట. ఇక్కడ బోర్డ్స్ మీద కూడా నేమ్స్ ఉన్నాయన్నమాట, ఏ ప్లగ్స్ దగ్గర అనమాట. సో ఆ నేమ్ మ్యాచ్ చేసుకొని పెట్టడం. బట్ స్టిల్ జాగ్రత్తగా పెట్టాలి, ఎందుకంటే ఇవి ప్లగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా డెలికేట్. వైర్లు కూడా చూసిరు కదా ఎంత సన్నగా ఉన్నాయో. సో చాలా డెలికేట్గా ఉంటాయి ఇవి, జాగ్రత్తగా పెడుతున్నాను అందుకే, మెల్లగా టైం అయినా పర్లేదని. అండ్ ఇంకోటి దీనికి కొంచెం తేడా ఉంది.
చూస్తారు కదా, ఈ బ్లాక్ అండ్ ఎల్లోది ఇక్కడ లేదు. ఇక్కడ ఈ కాయిల్ ఉంది కదా, ఈ కాయిల్ అది కూడా ఇక్కడ లేదనమాట. బట్ మిగతా అంతా అయితే సేమే ఉంది. సో మేబీ ఇది ఓల్డర్ వర్జన్ అండ్ ఇది అప్గ్రేడెడ్ అనుకుంటున్నాను నేను. సో హోప్ఫుల్లీ అట్లానే అనుకుంటున్నా సపోజ్. సో ఇప్పుడైతే వైర్లు పెట్టేస్తాను, వైర్లు పెట్టేసి మళ్ళీ చూపిస్తాను మీకు అన్నీ. మళ్ళీ అయితే మొత్తం వైర్లన్నీ పెట్టేసిన ఇది కూడా. సో ఇక్కడ మధ్యలో ఒక స్క్రూ, ఇప్పుడు మదర్ బోర్డ్ ఫిక్స్ చేయడానికి మధ్యలో స్క్రూ కార్నర్ 4 ఇది ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇది వస్తుంది ఇక్కడ ఈ ప్లేస్లో ఇలా. అండ్ ఇది వచ్చిన తర్వాత దీన్ని లోపల పెట్టేసి మళ్ళీ ఈ ప్లగ్స్ ఫిక్స్ చేసేసి మిగతా అన్ని స్క్రూస్ పెట్టేస్తాం మనం. ఎక్కువ టైట్ అయితే చేయొద్దు, బికాజ్ మళ్ళీ స్క్రూ థ్రెడ్స్ పోతాయి అనమాట. సో ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఇది లోపల ఇదైతే ఫిక్స్ చేసినాం. ఇప్పుడు ఇది కూడా పెట్టేసిన. ఇప్పుడు ఇక్కడ ఈ బ్లూ కలర్ది లాక్స్ వస్తాయి. ఇప్పుడు ఈ బ్లూ కలర్ ఏవైతే ఉన్నాయో క్లిప్స్, ఇవి లాక్స్ అనమాట. దీనికి ఏంటంటే ఇది ముంగట్కి వస్తుంది కదా, ఇది ప్రెస్ చేస్తే ఇది వచ్చేస్తుంది. సో అది రాకుండా దీనికి ఈ లాక్స్ అనమాట, ఇట్లా ఈ మధ్యలో ఇది కిందికి ప్రెస్ అవ్వకుండా. సో ఈ 4 లాక్స్ కూడా పెట్టేద్దాం. డొప్పలో పెట్టాలి. చలో పెట్టేద్దాం. ఇది పెట్టేసిన. ఇప్పుడు ఇది ఇవి క్లిప్స్ టైప్ అనమాట. సో పుష్ చేస్తే వెళ్ళిపోతాయి ఈజీగా, కానీ తీసేటప్పుడు మాత్రం మస్తు ఇదైంది. అయ్యా. అండ్ గమ్మత్ ఏంటంటే దీనికి ఇక్కడ కూడా యాక్చువల్లీ ఉంటాయి అనుకుంటా, కానీ మరి దీనికైతే లేవు. సో ఇది కొంచెం అలైన్ చేసుకొని ఓకే, ఇది ఫస్ట్ పెట్టేద్దాం. మనం ఎలా అయితే తీసామో మ్యాక్సిమం అలానే పెట్టడానికి అయితే ట్రై చేయండి. అయిపోయింది. నెక్స్ట్ ఇది ఫిక్స్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ అయితే పెట్టేద్దాము. అండ్ లాస్ట్ ఈ స్విచ్ కొంచెం లోపట్టుకొని డన్. ఎవ్రీథింగ్ ఈజ్ డన్. సో హియర్ ఈస్ ద ఓల్డ్ వన్. దీన్ని మళ్ళీ యాజ్ యూజువల్ ప్యాక్ చేసి డబ్బులో పెట్టేద్దాం. బట్ చూస్తారు కదా అంత ఎట్లా కాలిపోయిందో. ఈ ఏరియా ఏదైతే ఉందో ఆ బ్లాక్ది అదంతా కాలిపోయింది. సేమ్ స్పిన్ ఫస్ట్ నెక్స్ట్ అండ్ డన్. సో ఫైనల్గా అయితే సెటప్ అయిపోయింది గైస్. ఈ వైర్స్ ఉన్నాయి కదా, ఇవి